పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే కామ్రేడ్స్ సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని కన్నెర చేస్తూ ఉంటారు. అయితే పవన్ మనసులో భావాలు బయట పెట్టడానికి కానీ వాటిని జనంలో చర్చకు పెట్టడానికి కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అవి అనేక సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది. ఆయన గత ఏడాది తొలిసారిగా తిరుపతిలో జరిగిన సభలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి డిక్లరేషన్ చేశారు. దేశంలో సనాతన ధర్మం కాపాడాలి అంటే ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ మధ్యన కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఇప్పుడు తాజాగా మరోసారి అదే డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ఆలయాల నిర్వహణ కోసం అక్కడ సనాతన ధర్మం ఖచ్చితంగా పరిఢవిల్లేలా చేయడం కోసం సనాతన ధర్మ రక్షా బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ ఒక ట్వీట్ ద్వారా తాజాగా డిమాండ్ చేశారు. దేశంలో హిందువులను చాలా తక్కువగా చులకనగా చూస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. తిరుప్పరన్ కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో కోర్టులో గెలిచినా ఆచారాన్ని కోల్పోయామని పవన్ తన బాధను వ్యక్తం చేశారు. ఈ దేశంలో హిందువులు బలంగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే వారంతా తమ ప్రాంతం తమదైన కులం అంటూ వేరుపడి విడిపోతే హిందూ ధర్మానికి అది తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని పవన్ స్పష్టం చేశారు. భారత్లో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు తమ దేశంలో తమ మత విశ్వాసాలు పాటించేందుకు న్యాయపరమైన పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. తాజాగా తమిళనాడులోని తిరుప్పరన్ కుండ్రం అంశాన్ని ఆయన లేవనెత్తారు. అక్కడి కొండ మీద కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఇచ్చిందని ఆయన అధికారులు అడ్డుకోవడం ఏంటని ఆయన ఆవేదన చెందారు. ఈ రకమైన పరిస్థితులు ఎదురు కాకూడదని ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా చట్టం ఉండాలని అన్నారు. అందుకోసమే దేశంలో సనాతన ధర్మరక్షా బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మరోసారి పవన్ గట్టిగా డిమాండ్ చేశారు.